స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇంట్లో ఫ్యామిలీ, నా భార్యకి నాకు సమస్యలు ఉన్నాయి. తల్లికి బాగా లేకుంటే ఎవరు చూపిస్తాడు? కొడుకులు చూపిస్తారు, ఎవరు చూపిస్తారు? నీ తల్లికి చూపించు, నువ్వు నీ ఆయన మొగ్గుడు లేడా, మా నాయన లేడా అని అంటివి. నన్ను పెళ్లి చేసుకుని నాన్న మాట్లాడి నువ్వు ఏడన పోయి సావలేదే, నువ్వు నాకెందుకు, నేను చేసుకున్న దరిద్రం పట్టింది, నేను ఎప్పుడెప్పుడు విడిచుకొని చూస్తాను. విడిపించుకొని ఉన్నప్పుడు నన్ను విడాకులు ఇచ్చి నాకు అవసరం లేని చెప్పి అయిపోవాలి, కానీ నా మనసు బాధ పెడుతుంది, పోయి ఎదురోళ్ళు ఊళ్ళో ఉండిస్తుంది. నేను ఏమైనా నన్ను అప్పుడు సహనం ఓపిక పట్టుకొని నేనేమైనా ఒక మాట అన్నాను? నేను అనలేదు, నేను చేయలేదు. నిన్ను మాట్లాడినా కూడా నా టార్చర్ పెడతాను, అందుకని నేను మస్తు అట్లా చూన్నా. లోకేరే అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా, అమ్మని నాయన జాగ్రత్త చూసుకో నాయన. నువ్వు ఎప్పుడైనా మారి అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో నాయన. నన్ను క్షమించమ్మా, ఇది నా లాస్ట్. నా సాగు కారణం మాత్రం మా అత్త, మా భార్య. అది మాత్రం కష్టం. అమ్మని ఆయన జాగ్రత్తగా చూసుకోరా. యానాదికి పాపం రిజిస్ట్రేషన్ పెట్టుకుని నమ్మిని డబ్బులు ఇచ్చింది, నన్ను నమ్మి వాడికి ఏదో చేయించి నేను ఉన్నా లేకపోయినా చేసిండ్రా. ఇదేనా మనవి? నీకేమో తప్పు, నేను క్షమించింది. ఇన్ని రోజులు నేను చదివించిన, ఓపిక పట్టిన, పోతే పని నా భార్య అంటే అనేది అనుకున్నా. లాస్ట్కి ఇంతవరకు చేస్తుందా పాప? మా అమ్మ నన్ను నమ్ముకొని, మా పిల్లలు నమ్ముకొని ఉంది అని. నేను నా చావు మాత్రం వాళ్ళు మాత్రం వదిలేదానికి లేదు. నేను ముందరే చెప్తాను, నాకు ఇష్టం లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ అవసరం లేకుండా నువ్వు వచ్చి నేను నాన్న మాట్లాడినా ఎందుకు? నా మనసు నువ్వు ఓపిక చాలా రోజులు పట్టినా, నా వల్ల కాలే. ఇంకా నేను క్షమించమ్మా, క్షమించమ్మా అన్నారే. అమ్మని నేను జాగ్రత్తగా చూసుకో. వెంకటగిరి తిప్పుతాంతకు పల్లి వాళ్ళు, మా అన్న జ్యోతి, నాగరాజు, మా అన్నమ్మ వాళ్ళ మొగుడు, మా అన్నమ్మ వాళ్ళ మొగుడు, వాళ్ళందరూ కలిసి కేసులు పెట్టి నా మీద అన్నదాంధ్రం చేసిర్రు. వాడిదేం తప్పు లేకపోయినా నాకు మీరందరూ న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇదే నా మనవి. మా తమ్ముడి పేరు తేజేసి, మేము నెల్లూరులో పత్రికాంపేటలో ఉంటున్నాం. సంపాదికలు తీసుకుని బతికి కోసం వెళ్ళాము. వాడు నిన్న నాకు 3:30 కాల్ చేశాడు సార్. కాల్ చేసి నేను గిడ్డ ముందు దాగి చచ్చిపోతున్నాను అన్నాడు. ఏం జరిగిందని అడిగితే నేను సాక్షి తట్టుకోలేకపోతున్నా, ఆయన నా భార్య నా అత్త ఎట్టంటే మాట్లాడినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు వస్తారా, నేను ఇట్లాంటి వాడు అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఎప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నాను. నేను నన్ను నా కరం బట్టి నేను చేసుకున్నాను, ఏదో చేసుకుని సావరా అని అంటే నేను మనసులో పెట్టుకొని నేను ఊరికని వచ్చాడు సార్. పని మీదకి వచ్చినాడు. నేను వచ్చి ఊళ్ళోకి వచ్చి తాగేసి ఫోన్ చేసినాడు సార్. ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఎమర్జెన్సీగా అయితే చెప్పలేమని సోమవారం నైట్ 11 గంటలకు చనిపోయాడు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు మా భార్య పెళ్ళి అయితే అమ్మాయి అడిగి పెట్టినప్పటి నుంచి మొత్తం నాకు నా భార్య గొడవలు పెట్టి దూరం వేసింది సార్. అమ్మాయికి కాలు పెట్టినప్పటి నుంచి ఏదో అనుమానాలన్నీ చెప్పి అమ్మాయికి నా భార్య చేత నేను ముందాగించుకున్నట్టు నా భార్య నేను ముందాగేసి వెళ్ళిపోయేది. నా భార్య నా మీద కేసులు పెట్టారు సార్. ఇప్పుడు మొత్తం అమ్మాయి వాళ్ళే సార్, వాళ్ళ కుటుంబం వాళ్ళే సార్. ఇప్పుడు 3 పెళ్లిళ్ళు అయిపోయారు సార్. 4వ పెళ్లి అంటే సార్ మా తమ్ముడు మాకు తెలియదు సార్ ఈ విషయాలన్నీ. పెళ్లి అయిన తర్వాత మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు సార్ వాళ్ళు. అన్నీ మొత్తం వివరంగా కనుక్కుంటే వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటూ కనుక్కుంటే సార్ 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి, అమ్మాయి తిరిగిపోతూ అని చెప్పారు సార్. వాళ్ళకి వివరంగా చెప్పారు. అమ్మాయి పుట్టేపాలెం సార్, నెల్లూరు దగ్గర. అమ్మాయి పేరు సర్ల, వాళ్ళ అమ్మ పేరు దేవసేన, వాళ్ళ నాయన పేరు బాబు, వాళ్ళ అన్న పేరు సాయి చంద్రు సార్. వైజాగ్లో ఉంటారు అతను. వాళ్ళ పత్రిక సార్, వాళ్ళ ఇంటి పేరు. మాకేమన్నా న్యాయం జరిగే చూడండి సార్. ముద్దాగా మా తమ్ముని చేతులు, మా తమ్ముడిని మేము వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా తమ్ముడిని మేము పోగొట్టుకున్నాం సార్. 25 సంవత్సరాలు సార్. గట్టిగా వయసు లేదు సార్ ఆ పిల్లవాడికి. ఇక్కడికి వచ్చేది ఏం జరిగిందో మాకు తెలియదు సార్. ముందాగేసి మాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతానని చెప్పాడు సార్. ఎందువల్లనంటే వీడియో పెట్టాడు సార్. మాకు అంతవరకేను. మా చేజాలు కొట్టాలి మండలం బతి తీరు కోసం నెల్లూరు పోయాం సార్. అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం, 10 నెలలు అయింది. చేసుకున్న తర్వాత 11 నెలలు వచ్చేవారికి భార్య మధ్య ఏం సమస్య వచ్చిందో సంవత్సరం అయింది సార్. మా చేజర్ల మండలం బతి తీరు కోసం నెల్లూరుకి వెళ్ళాము.
నెల్లూరులో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకొని పెళ్లి చేసే సంవత్సరం అయింది. బాగానే ఉండేది, వస్తా పాత ఉండేది. వాళ్ళ పాటి వాళ్ళు ఉంటారు, మా పాటి మేము అచ్చంగా ఉన్నాం గిట్టుగా. ఎందుకులేని వాళ్ళ పాటి వాళ్ళని పెట్టేసి మా పాటి మేము ఉన్నాం సార్. సంవత్సరం అయింది పెళ్ళి అయ్యి. మేము మా పటాలు చేజాల మండలం బయలుదేరి కోసం పోయాము. అక్కడ మ్యారేజ్ చేసాము. వాళ్ళని సపరేట్గా పెట్టేసాము, మేము సపరేట్గా ఉన్నాం సార్. నా బిడ్డని వాళ్ళిద్దరు సార్ ఏం జరుగుతుందో మాకు తెలియలేదు సార్. బాగుండు అన్నట్టు ఇచ్చి నా బిడ్డ ఊరు దాకా పోయేస్తారని మాకేం చెప్పకుండా సందాలకు వస్తారని వచ్చి ఇక్కడ సొంతూరుకు వచ్చి పని చేశాడు సార్. నేను ఎట్ట బతికే చేతి కాలికి కూర్చుని బిడ్డ సార్ 25 సంవత్సరాలు సార్. బిడ్డకి 20 సంవత్సరాలు సాకాను సార్. నేను మాకు చేతి కాలికి కూర్చుని బిడ్డ సార్. మేము ఏం చేసాము సార్, మేము ఎట్ట బతికాను సార్. అటు వాళ్ళని ఉసికి శిక్ష చేయాలి సార్, వాళ్ళకి ఉసికి చేయాలి సార్. అటు వాళ్ళకి నా బిడ్డే భూమి మీద లేనప్పుడు వాళ్ళు ఎందుకు సార్ అటు వాళ్ళు ఉండకూడదు సార్. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. పెద్ద బిడ్డ కాపురం కూడా తీశారు సార్ వాళ్ళు. అక్క సంబంధం అంటగట్టి నా పెద్ద బిడ్డ కాపురం తీశారు. నా పెద్ద బిడ్డ భార్య కూడా ముందు తాగేస్తారు వాళ్ళ వల్ల. నా పెద్ద కొడుకు మీద కూడా కేసు పెట్టున్నారు సార్ వాళ్ళు. ఆ పెద్ద బిడ్డ భార్య ఎంగడిగిరి సార్ వాళ్ళది. ఎంగడిగిరి అక్కడ అమ్మాయి పెళ్లి చేసాము సార్. ఆ బిడ్డ అందరూ కలిసి కాపురం చేస్తుంది. పెళ్లిగాని వస్తే సార్ పెళ్లిగాని తీసుకొచ్చుకుంటే నేను ఇంతకు అక్కర సంబంధం మెసేజ్లు పెట్టి అమ్మాయి అబ్బాయికి వాళ్ళ భార్య పట్టుకొని వాడిని అనుమానించి ముందు తాగేసి వాడి మీద కేసు పెట్టేసి ఉంది సార్. మాకు ఏ జీవితం లేకుండా మా జీవితం నాశనం చేసేసారు. వాళ్ళ అత్త వాళ్ళ భార్య మాకు తెలియకుండా చల్లంగా వాడిని ఏపిచ్చి వాడిని హిమస పెట్టి వాడిని ఏం చేశారో ఏమో హిమస జరకత పుట్టేటట్టు చేసి నా బిడ్డ నీ వాటాను మరణ పాలైపోయింది సార్. వాళ్ళ వల్లను అక్కడ శిక్షిస్తాను సార్ ఇక్కడ పోయి నిలవద్దు సార్. నా బిడ్డ కాపురం నాశనం అయిపోయింది, అయిపోయింది. బిడ్డ నాశనం అయిపోయింది. మాకేం ఆశల కోసం ఏమి లేదు సార్. కూలి నా చేసుకొని బతుకుతున్నాం సార్. మేము పేదోళం సార్. మాకేమి లేదు సార్. మేము పేదోళం సార్. మాకు యూజ్ చేయండి చెడుకోలేదు సార్. నా బిడ్డలు కనిపెట్టుకొని కూలి చేసుకుంటే తింటడం లేకుండా లేదు సార్. మాకేమీ లేదు సార్. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. మాకు సొంతం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చిన్నాయలు పెద్దనాయలు అన్నలు తమ్ముళ్ళు మీ బిడ్డలు మా వాళ్ళు అనుకొని సాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు వాళ్ళు గుర్చికిసి పడాలి సార్. వాళ్ళకి మాకు న్యాయం చేయండి సార్. మాకు నా బిడ్డను దారుణంగా చంపేశారు సార్. అత్త భార్య ఇద్దరు సార్. వాళ్ళ మామ ముగ్గురు కలిసి భార్యని దారుణంగా చంపేశారు సార్. లోపల నా బిడ్డ హింస ఇచ్చారు సార్. మాకు తెలియకుండా ఇద్దరికి హింస తట్టుకోలేక మాకు చెప్పకుండా కడుపులో దాచుకొని మమ్మల్ని ఇంత పని చేశారు సార్. మమ్మల్ని మాకు న్యాయం చేయండి సార్. మీ పాదాలు కూడా దండాలు సార్లకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి తల్లి మమ్మల్ని న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.